ఒకసారి చూడుర్రి మనం డాంపింగ్ చేసినాక సౌండ్ ఎట్లా వస్తుందో. ఈ ప్యానల్స్ ఒకటి, పైన సీలింగ్ ఒకటి, కింద మ్యాటింగ్ చూసారు కదా. సౌండ్ దీనికి డిఫరెన్స్ అట్లా ఉంటుంది అన్నట్టు. డాంపింగ్ వేసిన దానికి డాంపింగ్ మొత్తం ఇప్పుడు ఆడ ఎట్లా వేసారో మొత్తం పైన మొత్తం అట్లే వస్తుంది. చెక్కకైతే ఈ కలర్ అయితే కొద్దిగా వేసేసిన నైట్ వరకు దీనికి కూడా. హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శేఖర్. ఈరోజు వచ్చేసి అయితే డే 3 మన వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన వర్క్ వచ్చేసి ఏంటంటే మన ఫర్నిచర్ చేసారు కదా, ఇక్కడ మనకు చెక్కలు వేయడానికి కిచెన్ సెటప్ అయితేంది, బెడ్ సెటప్ అయితేంది, ఇంజిడికి వేస్తున్నారు కదా చెక్కలు, వాటికైతే మనోడైతే వాల్పేపర్ కొడుతుండు. అంటే లోపల మనకు ఆ చెక్క కనిపించకుండా మంచి డిజైన్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మొత్తం కిచెన్ సెటప్ వస్తుంది కదా. ఈ కిచెన్ సెటప్ ఏమవుతుందంటే నిన్న మీకు కొద్దిగా చూపించిన కదా, మొన్న నిన్నటి వీడియోలో టూలా ఇక్కడ మొత్తం ఈ గ్రీన్ అంటే చెక్క ఇవ్వకుండా మొత్తం గ్రీన్ వేస్తారు అన్నట్టు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం ఇట్లా తీసి స్టిక్కర్ తీసి వేసేస్తే మనకు లోపల చూసినా కూడా సేమ్ మనకు లోపల వచ్చేది కూడా క్లాత్ కూడా ఇదే వస్తుంది. మొత్తానికి ఈ చెక్క కనపడకుండా ఈ స్టిక్కర్ వేసేస్తారు అన్నట్టు. మొత్తం దీనికి అయితేంది, ఇంకా దీనికి అయితేంది, ఇట్లాంటివి 2 వస్తాయి. రెండింటికి మొత్తం వేసేస్తాడు. అవరే కిదరే అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ కనిపిస్తుంది చూడు, అక్కడ కనిపించేది అదొకటి. దానికి కూడా వేస్తారు అన్నట్టు సీలింగ్ పేపరు. దీనికి వేసినట్టే సేమ్. ఇప్పుడు దీనికి ఇక్కడ వేసినారు కదా, ఇక సేమ్ ఇట్లా వేస్తారు అన్నట్టు మొత్తం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వర్క్ అయితే చేస్తుండు. ఈ వర్క్ తర్వాత నెక్స్ట్ మన బండ్ల వైరింగ్ అది నాకు తెలిసి మ్యాటింగ్ ఈరోజు స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఆ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా చూపిస్తా. ఇదన్నట్టు వుడన్ పేపర్. ఇక ఈయన మనకు రేడియం కూడా వేసి పడేస్తాడు అన్నట్టు అన్న. నిన్న కొంచెమే చేసారు డాంపింగ్. ఇప్పుడు ఇక్కడ పైన మిగిలింది కదా, పైన అయితేంది, ఆ డోర్లకు అయితేంది, ఇంకా అటు ఇటు మొత్తం మిగిలింది మొత్తం ఈరోజు అయితే చేస్తున్నారు. మొత్తం ఇప్పుడు ఆడ ఎట్లా వేసారో మొత్తం పైన మొత్తం అట్లే వస్తుంది. అటు డోర్కి వస్తుంది. అప్పుడు దానికి వేసారు కదా, సేమ్ అదే విధంగా మొత్తం వస్తుంది. ఇక అన్ని డోర్లకు లోపల పైన దానికి గట్టిగా పట్టుకునేలాగా చూడండి. ఆ సందులో మొత్తం ఫిల్అప్ కావడానికి గట్టిగా అట్లా అంటే గట్టిగా అతికిపోతుంది అది. అక్కడ డాంపింగ్ అన్నీ జరుగుతుంది. ఇక్కడ అన్న వచ్చేసి ఇక్కడ ఇదైతే మొత్తం హ్యాండ్రైడ్ సిస్టమ్ అదైతే తీసేస్తుండు. क्या क्या आता है इधर एंड्रॉइड और क्या काम है भाई? एंड्रॉइड लगेगा इधर. ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఆండ్రాయిడ్ నాకు నాకు ఉదరానా ఇక్కడికైతే వైర్లు వస్తున్నాయి అన్నట్టు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది ఒక స్పీకర్ వైరు వెనకకు. అక్కడ మన ఇక్కడికి వచ్చింది కదా, ఇగో ఈ వైరు ఇక్కడ నుంచి మొత్తం ముందడికి వచ్చింది. అటు నుంచి 2 స్పీకర్లు. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ ముందట ఉంది కదా, ఇది ఒక స్పీకర్ అన్నట్టు. మొత్తం టోటల్గా 2 వస్తున్నాయి. నాకు మాత్రం ముందు వచ్చేసి ఇగో ఇది పెట్టిస్తున్నాం అన్నట్టు యాంప్. ఓన్లీ మనకు సౌండ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అట్లా చేస్తున్నాం. ఇక్కడ మాత్రం ఇక్కడ మనకి ఇంకోటి వస్తుంది అన్నట్టు. అది వచ్చేసి డిస్ప్లే ఆండ్రాయిడ్ వస్తుంది. ఎందుకంటే మనకు డిస్ప్లే అనేది ఇక్కడ పెడితే గేర్ అడ్డం వస్తుంది, అట్లనే మనకు ఇక్కడ క్లచ్ దొక్కేటప్పుడు తాకుతూ ఉంటుంది. అందుకోసం అని ఇక్కడ పెట్టిస్తలేను, ఇక్కడ పెట్టిస్తా ఆండ్రాయిడ్. ఇక్కడ మనకు చెప్పినా కదా యాంప్ వస్తుందని. मोबाइल रखने का रहेगा. अच्छा अच्छा, इधर मोबाइल तो नहीं, कॉइन वगैरह रहेगी, ज़्यादा कुछ नहीं. ఇది ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇక ముందు మనకు ఇల్లునే సౌండ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, ఓన్లీ బ్లూటూత్ ఫోన్తో కనెక్షన్ ఉన్నప్పుడు మాత్రం. ఇది వచ్చేసి మనకు స్టవ్ పెట్టుకోవడానికి. మొత్తం ఏం చేస్తుందంటే ఇక్కడ అది ప్లైవుడ్ది పైన పొట్టు లేకుండా కదా, పొట్టు మొత్తం ఏమైనా ఉన్నా కూడా మనం తర్వాత రేడియం వేసినాక మళ్ళీ ఊసిపోకుండా పొట్టు మొత్తం గీక్తాను. మొత్తం డాంపింగ్ అయితే వేసేసారు వెనకాల నుంచి ముందడి దాకా. ఇంకా డోర్లకు కూడా వేసేసారు. ఒకసారి చూడుర్రి మనం డాంపింగ్ వేసినాక సౌండ్ ఎట్లా వస్తుందో. ఇట్లా వచ్చింది కదా, అక్కడ ఇంకో ఈకో వెహికల్ ఉంది కదా, దాన్ని కొట్టి చూద్దాం మీకు సౌండ్ అనేది ఎట్లా వస్తుందో మీకు అర్థమవుతుంది.
చూసారు కదా సౌండ్ దీనికి డిఫరెన్స్ అట్లా ఉంటుంది అన్నట్టు. డ్యాంపింగ్ వేసిన దానికి డ్యాంపింగ్ వేయని దానికి దీన్ని కొడుతున్నాం కొద్దిగా రేక్ సౌండ్ వస్తుంది, దీనికి అట్లా రావట్లేదు. విన్నారు కదా మీరే సౌండ్. మరి ఫోన్లో ఎట్లేం పడుతుంది అనేది తెలియదు, కానీ మొత్తానికైతే దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది వేసిన తర్వాత దానికి కొడితే ఒక సౌండ్, దీన్ని కొడితే ఒకలాగా సౌండ్ వస్తుంది. ఈరోజు ఈ డే 3 వరకు అయితే వచ్చేసి డ్యాంపింగ్ ఇక్కడ ఈ పై డ్యాంపింగ్ ఒకటి చేసేసారు. ఇంకా ఈ వైర్స్ ఉన్నాయి కదా స్పీకర్ వైర్స్ ఒకటి అక్కడ పైనుంచి అక్కడ దాకా వచ్చేసినాయి. ఇటొక స్పీకర్ వైరు ఇటొక స్పీకర్ వైరు ఈ వైర్ అయితే తీసేసారు. ఇంకా ఇంకొచ్చేసి ఇది ఉంది కదా ఇది ఒకటైతే సెట్ చేసారు యాంపు. మిగతా పనులు ఎందుకు చేయలేదు అనేది కూడా చెప్తా. అక్కడ మనకు కనిపిస్తుంది కదా రోలింగ్ వచ్చేసి అయితే ఇదే మన క్లాత్. ఈ క్లాత్ రావడం కోసమే కొద్దిగా టైం వేస్ట్ అయిపోయింది. ఇదే మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ అయితే ఈ క్లాత్ వచ్చేసింది మనకు మెటీరియల్ అయితే. ఇంకా నెక్స్ట్ వర్క్ రేపు అనేది స్టార్ట్ అవుతుందట. ఇప్పటి వరకు అయితే మనకు దీనికి కూడా కొద్దిగా వేసేసిండు. ఇది ఉన్నది కదా మన చెక్కకైతే ఈ కలర్ అయితే కొద్దిగా వేసేసిండు. నైట్ వరకు దీనికి కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇంకోటి కూడా ఉన్నది గట్ సైడు అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటి వరకు అయితే ఈ అయితే పనులు చేసారు. ఇంకా నెక్స్ట్ పనులు ఏమేమి చేస్తారు అనేది ఇప్పుడు చెప్తా. ఈరోజు అయితే ఇది డే 3 కదా. ఆ డే 4కి వచ్చేసరికి మాత్రం ఆ డోర్ ప్యానల్స్కి ఇప్పుడు మనం చూపించిన మెటీరియల్ ఉంది కదా మెటీరియల్తో మొత్తం అయితే డోర్ ప్యానల్స్ వేసేస్తారు. ఆ డోర్కు ఈ డోర్కు దీనికి ఇక్కడ పైన సీలింగ్ కూడా ఉంటుంది కదా. మనకు తెల్ల తీసారు కదా ఫస్ట్ రోజు డే 1లో. సేమ్ ఆ తెల్లదానికి ఏం చేస్తారంటే మనం ఇప్పుడు వచ్చిన మెటీరియల్ మోర్పిచ్ కలర్ అనేది మొత్తం దానికి పేస్ట్ మొత్తం పోసినట్టు పోసి అదంతా చేస్తారు. అది కూడా చూపిస్తాం మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఆ కలర్ అవుతుంది. ఇవన్నీ రేపు చేస్తారు వర్క్స్. ఇవి చేసిన తర్వాత కింద మ్యాటింగ్ ఇవన్నీ చేసిన తర్వాత ఫర్నిచర్ అయితేంది ఇంకా కొన్ని చేస్తారట. ఇంకోటి వైరింగ్ కూడా ఉంది కదా మనకు ఇక్కడ లైట్ వస్తుంది అవన్నీ కూడా చూపిస్తా. ఈరోజు అయితే డే 3 వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.